శనీశ్వరుడంటే ఎందుకంత భయం? శని అనే పేరు చెప్పగానే చాలా భయపడిపోతూ ఉంటారు. శని పట్టుకుందంటూ ఆందోళన చెందుతారు మరికొందరు. అసలు శనీశ్వరుడు మహాశివ భక్తుడు. పరమేశ్వరునిలా శనీశ్వరుడు కూడా భక్తుల కోరికలను తీర్చేవారని పండితులు అంటుంటారు. శనిగ్రహం అంటే అందరికీ భయం. క్రూరుడని, కనికరం లేనివాడని, మనుషుల్ని పీడించేవారని అందరూ అనుకుంటారు. కానీ ఆ అభిప్రాయం సరికాదని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. జననం, కర్మోఫలం, గ్రహరూప జనార్దన అనే దానిని బట్టి వారి వారి కర్మానుసారం ప్రజలకు వారికి తగ్గ ఫలాన్ని ఇచ్చేవారు జనార్దనుడు. ఆయనే శ్రీ మహావిష్ణువు. ఆయన గ్రహాల ద్వారా ఆయా ఫలితాలను ప్రజలకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎవరు ఎలాంటి కర్మలు చేశారు, వారికి లభించవలసిన కర్మఫలం ఏ రూపంలో ఉండాలి అని నిర్ణయించేందుకు జనార్దనుడు ప్రధానమైన 7 గ్రహాలతో కలిసి ఒక న్యాయస్థానాన్ని ఏర్పరచాడట. ఆ కోర్టుకు అధ్యక్షుడే శనిదేవుడు. ఆ న్యాయస్థానం నిర్ణయించే కర్మఫలాన్ని అందజేసే బాధ్యత శనిదేవుడిదేనని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అందుకే తమకేం చెడు జరిగినా ప్రజల ముందు శనిని తిట్టుకుంటారు. కానీ శనీశ్వరుడి న్యాయస్థానంలో అందరూ ఒక్కటే. మనం చేసే మంచి పనులే మనకు శ్రీరామరక్ష. ఒక వ్యక్తి జన్మరాశి చక్రంలో చంద్రుడికి ముందు 12వ ఇంట శని ఉంటే ఆ వ్యక్తికి ఏలిన నాటి శని ఆరంభమైనట్టే. శని ప్రభావం 2.5 సంవత్సరాల వంతున 3 సార్లు మొత్తం 7.5 సంవత్సరాల కాలం ఉంటుంది. దానాలు, ధర్మాలు, సత్కార్యాలు చేస్తే శని ఆ వ్యక్తికి మేలు చేస్తుంది. అన్ని గ్రహాలకు అధిపతి అయిన శనీశ్వరుణ్ణి అనుగ్రహమే అందరికీ రక్ష అని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.